18 ఇయర్స్ నుండి ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ టీమ్ అండ్ ఫ్యాన్స్ ఈ 18th సీజన్ లో ఈ రెండు టీంలు కూడా ఫైనల్ కి వచ్చాయి. సో దాంతో తప్పకుండా ఒక కొత్త ఛాంపియన్ ని చూస్తామని మనందరం అనుకున్నాం. అలాగే 18 సీజన్స్ నుండి ఒకటే టీం గా ఆడుతున్న ఒకే వ్యక్తి మనందరి ఫేవరెట్ ప్లేయర్ అయిన కింగ్ విరాట్ కోహ్లీ టీం ఆర్సీబీ ఈసారి కప్ గెలిచి అండ్ ఈసాల కప్ నంబు అని చెప్పింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంచిగా స్టార్ట్ చేశాడు అండ్ మరో ఎండ్ నుంచి విరాట్ కోహ్లీ స్టడీగా ఇన్నింగ్స్ ను బిల్డ్ చేస్తూ వచ్చాడు. మంచిగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ జెమిసన్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అండ్ మిగతా బ్యాటర్స్ అందరు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యామియో ఇన్నింగ్స్ ఆడి డగ్అవుట్ కి వెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ ఓవర్స్ లో జితేష్ శర్మ బ్యాట్ నుంచి బౌండరీస్ రావడంతో క్రూషియల్ టైమ్ లో తన స్టైల్లో 2 సిక్స్లు 2 4లు కొట్టాడు అండ్ రొమారియో షెఫర్డ్ ఒక 6 అండ్ ఒక 4 కొట్టి మంచి టార్గెట్ వచ్చేలా చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్స్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అందరు కూడా టైట్ గా బౌలింగ్ వేయడంతో ఆర్సీబీని 200 లోపు రెస్ట్రిక్ట్ చేయగలిగారు అండ్ ఇక 191 టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్ ప్రియాంశార్య 4 బౌండరీలు స్కోర్ చేసినప్పటికీ ప్రెజర్ లో కనిపించాడు. వెంటనే పంజాబ్ ఓపెనర్స్ వికెట్స్ పడడంతో జాస్ ఇంగ్లీష్ వికెట్స్ పడుతున్నప్పటికీ అటాకింగ్ చేస్తూ వచ్చాడు అండ్ మరో ఎండ్ లో సిమ్రన్ సింగ్ కూడా తన ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ స్టైల్ కాకుండా ఫైనల్ మ్యాచ్ ప్రెజర్ అనుకుంటా 22 బాల్స్ ఫేస్ చేసి 2 సిక్సర్లతో 29 మాత్రమే చేయగలిగాడు. అండ్ ఇక మంచి ఫామ్ లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రొమారియో బౌలింగ్ లో కట్ షాట్ కి వెళ్లి సరిగ్గా టైం కాకపోవడంతో టికెట్ అయ్యి కీపర్ కు క్యాచ్ వెళ్ళింది అండ్ ఆ తర్వాత మంచిగా ఆడుతున్న జాష్ ఇంగ్లీష్ కూడా అవుట్ అవ్వడంతో తర్వాత వచ్చిన బ్యాటర్స్ అందరు కూడా మస్ట్ విన్ మ్యాచ్ లో ఫెయిల్ అవ్వడం చూశాం. శశాంక్ సింగ్ లాస్ట్ వరకు ఉండి మంచి టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కేవలం 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ టైటిల్ మిస్ అయింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో ఒక డీసెంట్ పార్ట్నర్షిప్ వచ్చిన పంజాబ్ కింగ్స్ గెలిచేదేమో అండ్ ఆ 6 రన్స్ తేడాతో ఆర్సీబీ మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎమోషనల్ అవ్వడం చూశాము. అండ్ మరీ ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీకి విక్టరీ ఎంత ఇంపార్టెంటో తన ఎమోషన్ ని చూస్తే అర్థమవుతుంది. ఆర్సీబీ గెలవడంతో ఇండియా మొత్తం ర్యాలీలతో క్రాకర్లతో హోరెత్తిపోయింది. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 అండ్ ఇది 18th సీజన్ ఆఫ్ ఐపీఎల్ ఆర్సీబీ టైటిల్ గెలవడం అండ్ దీంతో పాటు మనం ఒకటి నోటీస్ చేస్తే ఫైనల్ జరిగిన డేట్ 3rd జూన్ అంటే 6th మంత్ అండ్ ఇయర్ 2025 మనం ఒకసారి డేట్ మంత్ అండ్ ఇయర్ యాడ్ చేస్తే మనకు వచ్చేది 18 అండ్ ఎలా చూసినా ఇది విరాట్ డే అంటే ఇది ఆర్సీబీ డే, ఇది విరాట్ సీజన్ అంటే ఇది ఆర్సీబీ సీజన్, ఈసాల కప్ ఆర్సీబీదే, ఈసాల కప్ కోహ్లీదే. అండ్ లాస్ట్ లో ఒక మాట, పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ సీజన్ లో తమ 100% ఇచ్చారు అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ వెల్ ప్లేడ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఫైనల్లీ కంగ్రాట్స్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ అండ్ ఈ విక్టరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ కంటెంట్ గా నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.